గోరుచిక్కుళ్ళు కడిగి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి బాయిల్ చేసుకున్నాం కదండి. కొంచెం ఉప్పు సాల్ట్ వేసి దాంట్లో బాయిల్ చేసుకుని కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగా ఇలా నొక్కితే ఇలా నొక్కబడాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక జాలీగా వేసి వడకట్టించుకోవాలి. పక్కన వాటర్ అంతా కిందకి దిగేలాగా. ఈ లోపల మనం కొంచెం పాన్ పైన ఆయిల్ వేసుకొని ఒక 2 eggs అయినా వేసుకోండి. ఇలాగా మనం కోడిగుడ్డు పొరటికి కొట్టినట్టుగా దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఇలా ఫ్రై చేయాలి. ఇదిగో ఇట్లా మీకు ఉప్పు సరిపోయినంత చూసుకోండి. మనం ముందుగా దాంట్లో కూడా సాల్ట్ అది వేసి బాయిల్ చేసాం కాబట్టి కొంచెం ముందు తక్కువ వేసుకుంటే సరిపడినంత కారం ఒక 2-3 eggs అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు ఈ గోరుచిక్కుడు ఇలాంటివంటే అంత ఇంట్రెస్ట్గా తింటారు కదా, ఇలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇట్లా మెత్తగా ఇట్లా నొక్కి ఇలా వేయాలి. ఇలా వాటర్ని ఇలా పిండేయాలన్నమాట. పిండేసి చక్కగా ఇందులో వేసేసి బాగా ఇలా మొత్తం కలిపి పైన కింద ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటే కొంచెం సాల్ట్ తగ్గిందని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అంతేనండి. ఇలా ఫ్రై చేసి బాగా ఫ్రై చేసి ఆపేస్తే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది గోరుచిక్కుడు కోడిగుడ్డు కర్రీ.